జగదానందదాయకుడు సీతా మనోహరుడు అభిజిత్ లగ్న శుభముహూర్తాన అయోధ్యలో కొలువయ్యారు. నయన మనోహర రూపంతో ఆ నీలమేఘశ్యాముడు తన జన్మభూమిలో ప్రతిష్ఠితమయ్యారు. అయోధ్య ఆలయ నిర్మాణమంతా ఒక ఎత్తైతే అందులో కొలువైన బాలరాముడి విగ్రహం మరో ఎత్తు. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ కరకమలాలతో రూపుదిద్దుకున్న ఆ విగ్రహ రూపకల్పన వెనుక ఎంతో పరిశోధన ఉంది. అనిర్వచనీయమైన కృషి దాగి ఉంది. అద్భుతమైన కళా చాతుర్యం ఉంది. అన్నీ నేనే, అంతటా నేనే, సృష్టించేది నేనే, దాన్ని నిర్జింపచేసేది నేనే అన్న భగవద్గీత సారాంశం ఉంది. ఇంతటి మహిమాన్వితమైన ఆ విగ్రహం అసలు ఎలా తయారైంది? ఓ మహాశిల్పి మనసులోంచి జాలువారిన ఆ అద్భుత రూప నిర్మాణం వెనుక ఓ పెద్ద కథే ఉంది. ఆ వివరాలను మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది సుమన్ టీవీ. రండి ఆ వివరాలు తెలుసుకుందాం. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. లోకాల నేలే దేవుడాయన, పల్లె పట్నం నగరం ఎక్కడ చూసినా కనిపించే దివ్యమంగళ రూపుడాయన. మనిషి రూపంలో జన్మించి దైవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన మహిమాన్వితుడాయన. ఆయన పుట్టి పెరిగిన అయోధ్యలో కొన్ని కారణాల వల్ల కనుమరుగై హిందూ సమైక్య సంకల్ప బలంతో ఆయన అందించిన శక్తియుక్తులతో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా తన జన్మభూమిలో కొలువు తీరిన సకల గుణాభిరాముడాయన బాలరాముడాయన. 500 ఏళ్ల కలకు ప్రతిరూపంగా, కోట్లాది రామభక్తుల అభీష్టానికి ప్రతిరూపంగా ఏర్పడ్డ బాలరాముడి ముగ్ధ మనోహర రూపాన్ని మన కళ్ల ముందు నిలిపే భాగ్యం అరుణ్ యోగిరాజ్ అనే శిల్పికి దక్కింది. దేశంలో ఎంతో మంది శిల్పులుండగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆయనకు అంతటి మహద్భాగ్యం ఎలా దక్కింది? అరుణ్ యోగిరాజ్ MBA చదువును దిగ్విజయంగా పూర్తి చేసిన ఈ యువ కిషోరం కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన ఓ యువ కళాకారుడు. సుమారు 5 తరాల నుంచి శిల్పాలను తయారు చేసి పొట్టపోసుకునే వీరి కుటుంబంలో అరుణ్ తండ్రి కూడా శిల్ప కళాకారుడిగానే జీవితం సాగించారు. ఆయన స్ఫూర్తితో పెద్ద చదువులు చదివి ఉద్యోగానికి వెళ్లేందుకు సిద్ధమై కూడా శిల్ప కళాకారుడిగా జీవితం సాగించాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎందరో ప్రముఖుల విగ్రహాలు జీవ కళతో తయారు చేయడంతో పాటు జయచామరాజేంద్ర వడయార్, పరమహంస లాంటి విగ్రహాలను అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు. కేదార్నాథ్లో శంకరాచార్య విగ్రహం మరియు ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ 30 అడుగుల గ్రానైట్ విగ్రహాలు ఈయన చేతిలోనే రూపుదిద్దుకున్నాయి. ఈయనలోని కళా ప్రతిభను ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ సంస్థ బాలరాముడి విగ్రహాన్ని తయారు చేసే అవకాశం ఇవ్వాలంటూ రామ జన్మభూమి ట్రస్ట్కు సిఫార్సు చేసింది. ఈ క్రమంలో బాలరాముడి విగ్రహ నిర్మాణ కమిటీ ముందు అరుణ్ మహారాజును హాజరుపరిచింది. ఆ ఇంటర్వ్యూలో రామయ్య విగ్రహం ఎలా ఉంటే బాగుంటుంది అన్న అంశాన్ని అరుణ్ కమిటీకి వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన బాలరాముడి విగ్రహ శిల్పిగా కమిటీ చేత ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఇదే క్రమంలో మరో 2 శిల్పులను కూడా కమిటీ ఎంపిక చేసింది. వారు తయారు చేసిన విగ్రహంలో ఏదైతే అద్భుతంగా ఉంటుందో దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసేందుకు ఎంపిక చేయబడుతుందని కమిటీ ఆ కళాకారులకు వివరించింది. ఇక్కడితో ఒక అధ్యాయం పూర్తయింది. విగ్రహ తయారీకి శిల్పులైతే దొరికారు. మరి ఆ విగ్రహానికి ఎలాంటి శిల వాడాలి అన్న అంశం మీద కమిటీ కసరత్తు ప్రారంభించింది. కర్కాల, నేపాల్తో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి రాళ్లు తీసుకొచ్చారు. భారత ప్రభుత్వ గనుల శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తలు ప్రతి రాతిని సుదీర్ఘంగా పరిశీలించారు. ఎన్నో పరీక్షల తరువాత రామ విగ్రహ నిర్మాణానికి కృష్ణశిలలు మాత్రమే సరిపోతాయని నిర్ధారించారు. ఆ మేరకు ఆ సైంటిస్టులు కమిటీకి తమ తుది నివేదికను అందజేశారు. ఆ తర్వాత విగ్రహ నిర్మాణానికి ఆ రాయిని ఎక్కడి నుంచి తేవాలన్నది కమిటీ ముందు ఓ ప్రశ్నగా నిలిచింది. అది 2023 ఫిబ్రవరి మాసం HD కోటే తాలూకాలోని హారోహల్లి సమీపంలోని గుజ్జే గౌడనాపూర్లోని రామదాస్ అనే ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమిలో ఆ ప్రాంతంలో శ్రీనివాస్ అనే ఓ మైనింగ్ కాంట్రాక్టర్ తవ్వకాలు సాగిస్తున్నారు. ఆయనకు అక్కడ అత్యంత అరుదైన కృష్ణశిల కనిపించింది. ఆ సమాచారాన్ని ఆయన అరుణ్ యోగిరాజ్కు తెలియజేశారు. ఆ వెంటనే ప్రముఖ శిల్పులు మానయ్య బడిగేర్, సురేంద్ర శర్మ, అరుణ్ మహారాజ్ అక్కడకు చేరుకున్నారు. ఆ శిలను పరీక్షించి అదే తాము వెతుకుతున్న కృష్ణశిలగా కమిటీకి సమాచారం ఇచ్చారు. ఆ కృష్ణశిలను మైనింగ్ కాంట్రాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెలికి తీశారు. సుమారు 17 టన్నుల బరువున్న 5 కృష్ణశిలను అయోధ్యకు పంపించారు. ఆ 5 శిలలే బాలరాముడి విగ్రహంతో పాటు అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించబడే సీతా లక్ష్మణ విగ్రహాల తయారీకి ఉపయోగించబడ్డాయి. శిలలు దొరికిన కొద్ది రోజులకే విగ్రహ రూపకల్పన ప్రారంభమైంది. శ్రీనివాస్ అందించిన ఆ కృష్ణశిలలతో అరుణ్ రాజ్తో పాటు మిగతా 2 తమ ఆలోచనలతో బాలరాముడి విగ్రహం సిద్ధం చేసే పనిలో పడ్డారు. బాలరాముడు ఎలా ఉంటాడో తెలియదు. అందుకు సంబంధించిన ఊహా చిత్రాలు కూడా అందుబాటులో లేవు. మహిమాన్వితుడైన 5 ఏళ్ల బాలరాముడిలో గాంభీర్యం ఉండాలి.
చిరు దరహాసం కనిపించాలి, కరుణాత్మకమైన చూపులు కలగలవాలి, జగన్ మనోహరంగా ఆ విగ్రహం రూపుదిద్దుకోవాలి. ఈ లక్షణాలన్నీ కలగలిపి విగ్రహం తయారు చేయడం అంతటి గొప్ప శిల్పులకు ఓ ఛాలెంజ్గా మారింది. ఆ క్రమంలో ఆ శిల్పులు ముగ్గురు రాముల వారికి చెందిన 1200 ఫోటోలు సేకరించారు. వాటిని అత్యంత సూక్ష్మంగా పరిశీలించారు. మరోవైపు 5 ఏళ్ల ప్రాయంలో అందమైన మోముతో కలగలిసిన ఎంతోమంది బాలుర ముఖ కవలికలను అవపోసన పట్టారు. అటు మానవ శరీరంలో ఉండే అన్ని అద్భుతమైన లక్షణాలను కాచి వడబోశారు. ఓ మహిమాన్వితుడైన మనోహరమైన మానవుడు ఎలా ఉంటాడో ఊహించుకున్నారు. అంతటి పరిశీలన తరువాత విగ్రహం చెక్కడం మొదలుపెట్టారు. ఒక దీక్షలా తపస్సులా రేయింబవళ్లు శ్రమించారు. ప్రత్యేకంగా తయారు చేసుకున్న ఉలితో ఆ బాలరామయ్య రూపాన్ని ముగ్ధ మనోహరంగా సిద్ధం చేశారు. ఆ ముగ్గురు శిల్పులు సిద్ధం చేసిన రామయ్య రూపాలు ఒకదానికొకటి పోటీ పడ్డాయి. వాటిలో అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న రామ్లల్లా ముగ్ధ మనోహర రూపం మహిమాన్విత అయోధ్య ఆలయంలోని మొదటి అంతస్తులో ప్రతిష్టాపనకు ఎంపికైంది. ఇలా శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ జన్మ సార్థకమైంది.